ఆ దినమున ఒక విశాలమైన లోయలో ఫిలిష్తీయుల సైన్యమును మరియు ఇశ్రాయేలీయుల సైన్యమును ఎదురెదురుగా నిలిచెను. వారి మధ్య లోయ ఉండెను. యుద్ధ సమయం సమీపించెను. అప్పుడు ఫిలిష్తీయుల పక్షము నుండి ఒక మహాబలవంతుడు బయలుదేరెను. అతని పేరు గొల్యాతు. అతడు గొప్ప ఎత్తుగలవాడు, యుద్ధములో బలముగలవాడు. అతడు ఇశ్రాయేలీయులను ఎగతాళి చేయుచు వారిని యుద్ధానికి ఆహ్వానించెను. అతని మాటలు వినినవారు భయపడిరి, వెనుకకు తగ్గిరి. అయితే ఆ జనసమూహములో ఒక చిన్న బాలుడు ఉండెను. అతని పేరు డేవీదు. అతడు యోధుడు కాదుగాని తన దేవునిపై విశ్వాసముతో నిండినవాడు. అందరూ భయపడుచుండగా అతడు ధైర్యముతో ముందుకు వచ్చెను. డేవీదు చెప్పెను, ఈ ఫిలిష్తీయుని చూచి ఎవరి హృదయమును దిగులుపడనీయకుము. నేను వెళ్లి అతనితో యుద్ధము చేయుదును. అతని మాటలను విని కొందరు ఆశ్చర్యపడిరి. ఎందుకనగా అతడు బాలుడే, కాని అతని హృదయం ధైర్యముతో నిండియుండెను. అప్పుడు డేవీదు తన కర్ను చేత పట్టుకొని ప్రవాహములో నుండి 5 మెత్తని రాళ్లను ఎంచుకొని తన గొలుసును చేత పట్టుకొని ఆ మహాబలవంతుని వైపు సాగెను. గొల్యాతు డేవీదును చూచి నవ్వెను. అతనిని తృణీకరించెను. కాని డేవీదు భయపడలేదు. అతడు పలికెను, నీవు ఖడ్గముతోనూ ఈటెతోనూ నా యొద్దకు వచ్చుచున్నావు. నేను సైన్యముల యెహోవా నామమున నీ యొద్దకు వచ్చుచున్నాను. అప్పుడు డేవీదు తన సంచిలో నుండి ఒక రాయిని తీసుకొని తన గొలుసుతో బలంగా విసిరెను. ఆ రాయి వెళ్లి గొల్యాతు నుదుటిలో తగిలెను. వెంటనే ఆ మహాబలవంతుడు నేలమీద పడిపోయెను. ఆ దృశ్యమును చూచి ఫిలిష్తీయులు భయపడిరి, పారిపోయిరి. ఇశ్రాయేలీయులు ఆనందించిరి, విజయం పొందిరి. అప్పుడు అందరికీ తెలిసెను, యుద్ధము మనుషులది కాదు, యెహోవాదే. అట్లు ఆ దినమున ఒక సాధారణ బాలుడు తన విశ్వాసము చేత గొప్ప గాథగా నిలిచెను.